అందరికి థ్యాంక్స్. ప్రభుజీ లేనప్పుడు, ప్రభుజీకి వీలు అవునప్పుడు నాకు కొద్దిగా అవకాశం ఇస్తారు ఆయన మాట్లాడడానికి మీతో. నేనేం చెప్పగలను నాకు తెలియదు. ఆయన గురువు గారి ఆజ్ఞ అనుకొని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ధైర్యం చేస్తాను. మీ అందరు అసోసియేషన్ ఇవ్వడానికి చాలా చాలా ధన్యవాదాలు. మాతో స్టార్ట్ చేయమంటారా? హరే కృష్ణ. హరి బోల్. హరి కృష్ణ బోల్. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనం లాస్ట్ లెక్చర్ లో మనం దేని గురించి చర్చించుకున్నామండి? మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. సముద్ర మదనం అని అడుగుతుంది. ఏం చెప్పుకున్నామండి? సముద్ర మదనం. సముద్ర మదనం. సముద్ర మదనం అనేది గుర్తున్నది మాతాజీ మీరు చెప్తే. ఓకే ఓకే. పూరి జగన్నాథ్ గురించా? పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ ఇప్పుడు ఈ నెల 14వ తారీఖు గౌర పూర్ణిమ ఉంది. మీరు గత 2 సంవత్సరాలు అయిందండి మీకు అక్కడ గౌర్నిత యొక్క సంకీర్తన యజ్ఞం చేయటం? మాతాజీ 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది మాతాజీ. 3 సంవత్సరాలు అయిందా? ఇప్పుడు ఈ నెలలో 14వ తారీఖు గౌర పూర్ణిమ ఉంది కదా, చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ దివస్. అయితే నేను అనుకున్నాను దాని గురించే కొద్దిగా చర్చిద్దామని అనుకున్నాను అనమాట. ఈ మనం ఇప్పుడు చైతన్య మహాప్రభు అంటే గౌర పూర్ణిమ అంటే మనం జనరల్లీ హోలీ అనుకుంటాం. పూర్ణిమ పాల్గొన పూర్ణిమ అంటే హోలీ అని మనకు తెలిసిందే. కానీ మనం గౌర పూర్ణిమ కూడా అని అంటాం అనమాట. గౌర పూర్ణిమ అంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రాకట్య దినం, ఆయన ఆవిర్భవించిన దినం అన్నమాట. కానీ చైతన్య మహాప్రభు పట్ల నాకు కూడా భక్తులకి ఇస్కాన్ లోకి రాకముందు చైతన్య మహాప్రభు అంటే ఎవరో తెలిసేది కాదనమాట. విని ఉన్నాను కానీ చైతన్య మహాప్రభు ఎవరు, ఆయన ఒక ఇలా చాలా మందిలో ఇప్పటికి కూడా చాలా మందిలో సంశయమే ఉంటది. చైతన్య మహాప్రభు మనకు కృష్ణుడు అనగానే మనకు ద్వాపర యుగంలో కృష్ణుడు రాధారాణి ఆయన చేతిలో ఫ్లూట్ పట్టుకొని బృందావన కృష్ణుడు త్రిభంగ పోస్టర్ లో నిలబడి ఉన్న కృష్ణుడు మాత్రమే మనకు వెంటనే స్ఫురిస్తుంది అనమాట కృష్ణుడు అనగానే. కానీ చైతన్య మహాప్రభు కృష్ణుడు అంటే కొంచెం మనకు జీర్ణం చేసుకోవటానికి నాకైతే కొద్దిగా సమయం పట్టింది. అలా చాలా మంది ఇప్పటి కూడా చైతన్య మహాప్రభుని మనం చెప్పినా కూడా ఎవరు చైతన్య మహాప్రభు అంటారు. ఆయన ఒక సన్యాసియా, లేకపోతే భగవంతుని యొక్క అవతారమా, లేక గొప్ప భక్తుడా అనే సంశయాలు ఉంటాయి అన్నమాట. కానీ ఎవరినైతే మనం చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడే అన్నమాట, కృష్ణుని యొక్క అవతారం కాదు, టోటల్లీ కృష్ణుడే. ఆయన పూర్ణ కృష్ణుడే, పూర్ణ అంశతో అవతరించిన కృష్ణుడు అన్నమాట. అయితే ఇప్పుడు ఎవరినే కానీ మనం భగవంతుడు అని మనం ఒప్పుకోవటానికి, భగవానుని మనం కన్విన్స్ అవ్వటానికి, భగవాను ఈ వ్యక్తి భగవంతుడు అని పడడానికి వారి గురించి శాస్త్రాలలో ముందే భవిష్యవాణి చెప్పబడి ఉంటుందన్నమాట. ఎవరినంటే వాళ్ళ మనం భగవంతుడు అనలేము. 5,000 దానికి నిదర్శనాలు ఇక్కడ మనకు దొరుకుతాయి అన్నమాట. 5,000 సంవత్సరాల ముందు వేదవ్యాసుడు పురాణాలలో భగవంతుని యొక్క వాణిని, భగవంతుడు స్వయంగా చెప్పిన మాటలను
ఆయన దేని దేని గురించి చెప్పారు? ఆయన ఆయన భగవంతుని యొక్క స్వయం ఆవిర్భావం గురించి చెప్పిన మాటలు వేదవ్యాసుడు పురాణాలలో చాలా చోట్ల రాశారనమాట. ఇది ఆ, పురాణాలలో చాలా ఎన్నో ఆ, చోట్లలో దీని యొక్క వర్ణన ఇవ్వబడింది. భగవంతుడు రాబోయే కాలంలో ఏ ఏ రూపాల్లో అవతరిస్తారు, మరియు పూర్ణ రూపంలో అవతరిస్తారా, ఎక్కడ అంశ రూపంలో అవతరిస్తారు అనేది మనకు క్లియర్ గా చెప్పబడింది అనమాట. ఇక్కడ ఒకటి గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు గరుడునికి చెప్పిన ఒక శ్లోకం నేను చెప్తాను. అహం పూర్ణో భవిష్యామి యుగ సంధ్యా విశేషతః మాయాపూరే నవద్వీపే భవిష్యామి సచీసుతః. ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే, అహం అంటే నేను, పూర్ణో భవిష్యామి, నేను పూర్ణ రూపంలో భవిష్యత్తులో ఎప్పుడు ఎప్పుడు ప్రకటిస్తాను? యుగ సంధ్యా విశేషత. యుగ సంధ్య అంటే ఇప్పుడు మనం జనరలీ సంధ్యాకాలం అని ఎక్కడంటాం? సంధ్య అంటే పగలును రాత్రిని కలిపే సమయాన్ని సంధ్య అంటాం. అలాగే ఇక్కడ యుగ సంధ్య అంటే ద్వాపర యుగాన్ని కలియుగాన్ని కలిపే కాలం అన్నమాట. అది యుగ సంధ్య. యుగ సంధ్యలో ఆ యుగ సంధ్య 15,000 సంవత్సరాల కాలం ఉంటది. ఆ 15,000 సంవత్సరాల కాలము 5,000, 5,000, 5,000 అని 3 భాగాలుగా విభజిస్తారు. దాంట్లో ప్రథమ సంధ్య అంటే ఫస్ట్ 500 ఇయర్స్ లో 5,000 ఇయర్స్ లో నేను నేను ప్రకటిస్తాను అని శ్రీకృష్ణుడు గరుడునికి చెప్పాడు. అది ఎక్కడ అంటే 4,500 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇప్పటి నుండి 500 సంవత్సరాల ముందు వెనక. అది ఎక్కడ? మాయాపురంలో నవద్వీపము అనే చోట్లో. ఇంకా మళ్ళీ ఎవరి గర్భంలో? ఆయన తల్లి యొక్క పేరును కూడా చెప్పాడు. సచీమాత మాయాపూరే నవద్వీపే భవిష్యామి సచీసుత. సచీ మాతకు పుత్రునిగా నేను జన్మిస్తాను ఆయనే చెప్పేశాడు అనమాట. ఇంకొకటి పద్మపురాణంలో కూడా ఏమని చెప్పబడింది? కలే ప్రథమ సంధ్యాయాం, కలియుగంలో ఫస్ట్ 5,000 ఇయర్స్ లో గౌరాంగోత్తమ మహాతలే అంటే జనరలీ కృష్ణుడు శ్యామవర్ణంలో ఉంటాడు. కృష్ణుడు అనగానే మనకు నల్లటి రూపం జ్ఞాపకం వస్తుంది, మేఘవర్ణం జ్ఞాపకం వస్తుంది. కానీ ఇక్కడ ఆయన క్లియర్లీ ఏమని చెప్తున్నాడంటే, ఘోర శ్యామవర్ణంలో ఉన్న కృష్ణుడు వర్ణంలో ఉన్న కృష్ణునిగా అవతరిస్తాను. అది ఆ ప్లేస్ కూడా చెప్పాడు. ఎక్కడ? భాగీరథే తటేరిమే. భాగీరథి అంటే గంగా నది యొక్క తటంలో అంటే కినారలో, దాన్ని ఏమంటారు? తీరము. మన తెలుగులో గంగా నది తీరంలో. గంగా నది తీరం అంటే ఇప్పుడు ఎక్కడ? అది కలకత్తాలో మాయాపూర్ గంగా నది తీరంలో ఉంది. ఇక్కడ కూడా తల్లి పేరు కూడా మెన్షన్ చేశాడు. ఎవరి గర్భంలో? మాత సచిపుత్రునిగా నేను జన్మనిస్తాను అని చెప్పారు. ఇప్పటి కూడా మాయాపూర్ లో ఈ యోగపీఠ ఉంది అన్నమాట, భగవంతుడు ఆవిర్భవించింది. ఇంకొకటి మనకు విచారం చేస్తే ఇంకొక ప్రూఫ్ కూడా మనకు చెప్పాడు. ఇది భాగవతంలో కూడా ఈ వర్ణన వచ్చిందనమాట. ఎలా? కృష్ణవర్ణం కృష్ణం సాంగోపాంగస్థ పార్షదం యజ్ఞై సంకీర్తనే ప్రాయో యజంతి సుమేధసః. భాగవతంలో భగవంతుడు ఏమి చెప్పాడంటే, కృష్ణవర్ణం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, మరొకసారి శ్లోకాన్ని చదివి వినిపిస్తాను చూడండి. కృష్ణవర్ణం కృష్ణం సాంగోపాంగస్థ పార్షదం యజ్ఞై సంకీర్తనే ప్రాయో యజంతి సుమేధసః. అంటే కలియుగంలో బుద్ధిమంతుడైన వ్యక్తి
ఈశ్వరుని యొక్క ఏ అవతారాన్ని పూజ చేయటానికి ఆ పూజ చేస్తాడో ఆ పూజ ఎలా చేస్తాడు? సామూహికంగా కీర్తన, అంటే సంకీర్తన చేస్తూ ఎల్లప్పుడూ కృష్ణ నామాన్ని స్మరిస్తూ ఉంటాడు. నిజానికి ఆయన రంగు కృష్ణునిగా లేదు, కానీ ఆయన సాక్షాత్ కృష్ణుడే. మరియు ఆయన తన పార్శ్వదుల యొక్క సాంగత్యంలో ఎల్లప్పుడూ ఉంటూ సంకీర్తన చేస్తూ ఉంటాడు. ఇది ఒకటి మనకు నిదర్శనం అన్నమాట. ఆయన ఎవరో కాదు, శ్రీ చైతన్య మహాప్రభు అని. ఇంకా చైతన్య చరితామృతంలో కూడా చెప్తారు, శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నాహి అన్య. అంటే చైతన్య మహాప్రభు స్వయంగా రాధాకృష్ణుడు మాత్రమే. మరి కృష్ణుడు శ్యామవర్ణంలో ఉంటాడు, చైతన్య మహాప్రభు ఎందుకు గోరవర్ణంలో వచ్చాడు అంటే ఆయన రాధారాణి యొక్క రంగును, రాధారాణి యొక్క భావంను, మనోభావాన్ని తీసుకొని ప్రకటించారు. అందుకోసమే శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నాహి అన్య. రాధాకృష్ణకు చైతన్య మహాప్రభుకు ఎటువంటి తేడా లేదు. అయితే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క జన్మ ఎక్కడ జరిగింది? 1486లో పాల్గొన పౌర్ణిమ నాడు ఆయన జన్మ వేప చెట్టు క్రింద సచీమాత గర్భంలో ఆయన జన్మ తీసుకున్నారు. ఆయన తండ్రి పేరు జగన్నాథ్ మిశ్రాజీ. సచీమాత మరియు జగన్నాథ్ మిశ్రా మరెవరూ కాదు, నందమహారాజు మరియు యశోదమాత మాత్రమే. వేప చెట్టు కింద, హిందీలో వేప చెట్టును నీమ్ అంటారనమాట. వేప చెట్టు కింద జన్మ తీసుకున్నందువల్ల ఆయనకు నిమాయ్ అని పేరు పడింది. ఆ నిమాయ్ అని పేరు ఎవరిచ్చారంటే అద్వైత ఆచార్యుల యొక్క సతీమణి సీతా ఠకురాణి ఆయనకు ఆ పేరు పెట్టారు. ఎందుకు పెట్టారట అంటే అదొక కారణం అన్నమాట, వేప చెట్టు కింద జన్మించాడు గనుక. మరియు ఈ వేప ఆకులు అనేటి, ఇప్పుడు మనం కూడా వేప చెట్టు ఆకులతో దిష్టి తీస్తాం అన్నమాట. ఆ దిష్టి తీయటానికి, ఎందుకంటే సచీమాత యొక్క అంతకు ముందు చాలా మంది పిల్లలు జన్మ తీసుకొని వెంటనే స్వర్గవాసులు అయ్యారట. అందుకోసం మళ్ళీ ఈ అబ్బాయి మీద ఎటువంటి చెడు రాకూడదని ఆవిడ నిమాయ్ అని పేరు పెట్టారంటారు. సచీమాత గర్భవతిగా ఉన్నప్పుడు ఆవిడ రంగు, ఇప్పుడు జనరలీ స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు చాలా కలకల్లాడుతూ ఉంటారు, కానీ ఈవిడ చాలా సాక్షాత్ లక్ష్మీదేవి లాగానే ఎంతో అందంగా కనిపిస్తుందట. అయితే అందరు అనుకునే వాళ్ళట, ఈవిడ ఎందుకు ఇంత అందంగా కనిపిస్తుంది అని. కానీ సాక్షాత్ భగవంతుడే ఆమె గర్భంలో జన్మ తీసుకున్నప్పుడు ఆమె లక్ష్మీదేవి లాగా కనిపిస్తుంది కదా. అయితే ఆ రోజు గ్రహణ సమయం అన్నమాట. సాయంకాలం సమయంలో ఈ నవద్వీప వాసులందరూ గ్రహణం వదిలే సమయంలో మనం స్నానం చేసి అంత శుచి చేసుకుంటాం కదా, అలాగే వీళ్ళందరూ గంగ స్నానానికి వెళ్ళి చాలా పెద్దగా హరిబోల్ హరిబోల్, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరే అని హరినామాన్ని పెద్దగా ఉచ్చరిస్తున్నారట. ఆకాశంలో దేవీ దేవతలందరూ ఆకాశం నుండి సుందర స్తుతి చేస్తున్నారట. అంటే భగవంతుని యొక్క ఆవిర్భావానికన్నా ముందే భగవన్ నామం ఆవిర్భవించింది. కలికాల కృష్ణ రూపే
కలికాలే కృష్ణ రూపే నామావతార్. కలికాలంలో కృష్ణుని యొక్క రూపము ఆయన నామం రూపంలో వస్తుంది అని చెప్పాడు కదా. అలాగే భగవంతుని యొక్క జన్మ కన్నా ముందే భగవంతుని నామము ప్రకటించింది. అయితే ఈ ఎలాగైతే భగవంతుడు బృందావనంలో జన్మ తీసుకున్నప్పుడు నందభవనంలో దేవి దేవతలట అందరూ మారు వేషాల్లో వెళ్ళి ఆయన దర్శించుకొని వెళ్తున్నారట. కానీ వాళ్ళెవ్వరూ అక్కడి వాళ్లకు తెలియదట. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళందరూ ఎవరు ఎంతో ఆ చాలా చక్కగా అందంగా వచ్చి, ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ వ్రజభూమిలో చూడలేదు. వీళ్ళందరూ వాళ్ళలో ఎవరికి తెలియదు అనమాట అక్కడ నివాసులకు. అలాగే దేవతలు మారువేషంలో వచ్చి భగవంతుని యొక్క దర్శనం తీసుకొని వెళ్ళారట. అలాగే జగన్నాథ్ మిశ్రా యొక్క ఇంట్లో కూడా ఆ రోజు దేవీ దేవతలు అందరూ మారువేషాల్లో వచ్చి భగవంతుని దర్శించుకొని వెళ్ళిపోతున్నారట. వాళ్ళందరూ ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో తేజవంతంగా కనిపిస్తున్నారట. వాళ్ళు నవద్వీప వాసులు కూడా వాళ్ళెవరూ తెలియదట. వాళ్ళు కూడా అదే ఆశ్చర్యం, వీళ్ళందరూ ఎవరై ఉంటారు, భగవంతుని యొక్క వచ్చి సత్యమాత పుత్రుణ్ణి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారట. అయితే ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది ఏంటంటే, కృష్ణుడు అష్టమి రోజే జన్మ తీసుకున్నారు. రాధారాణి కూడా అష్టమి రోజే జన్మ తీసుకుంది. కృష్ణాష్టమి 15 తర్వాతలో వచ్చేది రాధాష్టమి. అయితే మరి చైతన్య మహాప్రభు పూర్ణిమను ఎందుకు ఎంచుకున్నాడు అంటే చెప్తారు. అష్టమి అనేది అర్ధచంద్ర అన్నమాట. 8 రోజులంటే హాఫ్ మూన్, సగం చంద్రుడు. అలాగే రాధారాణి హాఫ్ మూన్, అర్ధచంద్రుడు. చైతన్య మహాప్రభు అర్ధచంద్రుడు. ఈ రెండు అర్ధచంద్రుడు కలిస్తే పూర్ణచంద్రుడే అన్నమాట. ఆయనే. దీంతో కూడా మనకు అర్థమవుతుంది, కృష్ణుడు శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ అన్యనాయి. చైతన్య మహాప్రభు కృష్ణుడు రాధారాణికి తేడా లేదు. చైతన్య మహాప్రభులోనే రాధారాణి ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు అనమాట. అందుకోసం అర్ధచంద్రుడు కలిసి పూర్ణచంద్రుడు పూర్ణిమ రోజు ఆయన జన్మ తీసుకున్నారు అని చెప్తారు. ఇలా భగవంతుని చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం జరిగింది. అయితే ఈ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం వెనుక కారణాలు ఏంటి? కారణం మనం ఆలోచన చేస్తే భగవద్గీతలో భగవంతుడు ఏమని చెప్తాడు? పరిత్రాణాయ ఆయన ఎప్పుడెప్పుడు అవతరిస్తానని చెప్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన అవతరణ ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే ధర్మానికి ధర్మం నాశనం అవుతుందో అప్పుడు నా భక్తులను నేను కాపాడటానికి మరియు దుష్టులను సంహరించడానికి నేను జన్మను తీసుకుంటాను. ఫస్ట్ వాడు ఏమన్నాడు? పరిత్రాణాయ సాధునం. నెక్స్ట్ ఏమన్నాడు? వినాశాయ చ దుష్కృతం. తర్వాత ధర్మాన్ని సంస్థాపన చేయటానికి సంభవామి యుగే, ప్రతి యుగంలో నేను వస్తూ ఉంటాను. ఇది ప్రతి యుగంలో అయ్యే సర్వసాధారణమైన విషయం అన్నమాట. ఆయన అవతరిస్తాడు దీనికోసం, అది యుగ ధర్మం అయిపోయింది. అయితే ఇక్కడ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం అనేది ఖాళీ యుగ ధర్మమే కాకుండా చాలా చాలా విశేషమైన అవతారం అన్నమాట ఇది. దానికోసం కవిరాజ్ గోస్వామి ఎవరైతే చైతన్య చరితామృతంను రచించారో ఆయన చైతన్య చరితామృతం ఆదిలీల 1.4 శ్లోకంలో చాలా చక్కగా వివరిస్తారు. అది ఆ శ్లోకాన్ని నేను చదివి వినిపిస్తాను ఇక్కడ. అనార్పిత
చరీం చిరాత్ కరుణయావతీర్ణః కలౌ సమర్పితయుతం ఉన్నతోజ్వల రసాం స్వభక్తిం శ్రియాం హరిపురట సుందరో ద్యుతి కదంబ సందీప్తః సదా హృదయ కందరే స్ఫురతో వా సచినందనః. ఈ శ్లోకం చాలా చాలా మనం నిగూఢమైన అర్థాన్ని మనకు దీంట్లో అర్థమవుతుంది. భగవంతుడు ఆయన యొక్క మనం అపారమైన కృపతో చాలా కాలం తర్వాత ఈ అవతారం చైతన్య మహాప్రభు అవతారం అనేది చాలా చాలా యుగాల తర్వాత అవుతుంది అనమాట. అది ఎందుకు? ఆయన కాజ్లెస్ మర్సీ అంటే మనం తెలుగులో ఏమంటాము? మనం ఆ ఆ ఆ దయకు, ఆ ఆ కరుణకు మనము ఎటువంటి పాత్రులము కానప్పటికీ కూడా మనకు అపారమైన ప్రేమ దొరకడం అనమాట. అది కాజ్లెస్ మర్సీ. మనం ఎటువంటి ప్రయత్నం చేయకపోయినప్పటికీ కూడా మనకు అలఫ్సడ మనకు లక్కీ లాటరీ తాకటం లాగా. అది అలాంటి ప్రేమను ఉన్నత చాలా హై లెవెల్ ప్రేమను గోలోకేర ప్రేమధనాన్ని, గోలోకంలో ఉన్నటువంటి ధనం ప్రేమధనాన్ని ఆయన రాధారాణి భావంలో వచ్చి ప్రతి జీవికి పంచడానికి, మనం మనకు ఎటువంటి యోగ్యత లేనప్పటికీ కూడా ఈ ప్రతి జీవికి ఎటువంటి యోగ్యత, పాత్ర అపాత్ర, వీళ్ళు ఎలిజిబుల్ కాదు అని అటువంటి ఏమీ లేకుండా ఆయన ఆ ప్రేమధనాన్ని మనకి ఇవ్వటానికి, మరియు రాధారాణి యొక్క ప్రేమ ఆయన పట్ల ఆయన భగవంతునికి అర్థం కాదనమాట. రాధారాణి ఇంతగా నన్ను ఎలా ప్రేమిస్తుంది, ఆ మనోభావంతో ఆ ప్రేమను ఆయన రాధారాణి భావంలో భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఆ ప్రేమను ఆస్వాదిస్తూ ఆ ప్రేమతనాన్ని ప్రతి జీవికి పంచడానికి అవతరించాడనమాట. అంటే మనకు జీవులకు ఇంతకన్నా గొప్ప అవకాశమే దొరకదనమాట. ఇది చాలా చాలా గొప్ప అవకాశం. మనకి ఎటువంటి యోగ్యత లేనప్పటికీ కూడా ఇది ఒక పెద్ద బహుమతి అనమాట. అందుకోసమని చైతన్య మహాప్రభు యొక్క అవతారం అనేది చాలా విశిష్టమైనది, విశేషమైనది. ఇంకా మనమందరం చాలా అదృష్టవంతులకి ఆయన యొక్క 500 సంవత్సరాల ముందే చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు. అదే సమయంలో మనం కూడా జన్మ తీసుకున్నాం అనమాట. అందుకోసం మనకు ఇంతకన్నా గొప్ప అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఆయన గురించి కృష్ణరాజ్ కవిరాజ్ గోస్వామి ఏమని చెప్తాడంటే 2.9 ఆదిలీలలో, నందసుత బోలియారే భగవతే గాయి శ్రీకృష్ణ అవతీర్ణ చైతన్య గోసాయి. ఎవరినైతే నంద మహారాజ్ పుత్రునిగా శ్రీమద్ భాగవతంలో చెప్పబడ్డాడో ఆ కృష్ణుడే చైతన్య మహాప్రభుగా ప్రకటించారు. సేవితే గోవింద సాక్షాత్ చైతన్య గోసాయి జీవ విస్తారితే దయాలు ఆర్నాడు. అంటే సాక్షాత్ చైతన్య ప్రభుకి గోవిందునికి ఎటువంటి తేడా లేదు. బద్ధ జీవులను ఉద్ధరించడానికి ఎంతో దయాళునిగా అవతరించారు. ఇంతకన్నా గొప్ప దయా మరియు కరుణ ప్రేమ ప్రసాదించే అవతారము ఈ భూమండలంలో ఇంకొకటి లేదు. మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితి. ఈ కృష్ణ ప్రేమను చాలా చాలా ఈజీగా ఆయన రండి, నా దగ్గరికి రండి. ఇప్పుడు భగవద్గీతలో భగవంతుడు ఏమంటాడు 18.66 లా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆత్మా సర్వ పాపిభ్యో మోక్షయిష్యామి మా శుచ అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అన్ని ధర్మాలను పరిత్యజించి నా శరణకు వచ్చేయి అంటాడు. అంటే దాని అర్థం
అక్కడ ఒక కండిషన్ ఉందన్నమాట. శరణు, నువ్వు నా శరణు తీసుకో, అన్నిటిని వదిలేసి అంటాడు. అది చిన్న కండిషన్ లాగా ఉందన్నమాట. నువ్వు అన్ని కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు ఆవిర్భావంలో అవతారంలో ఆ విశిష్టత ఏంటంటే ఆయన ఎటువంటి కండిషన్ లేదు, మనకి ఎటువంటి కండిషన్. నువ్వు వచ్చేసి బస్ అంతే, నీ గోలోకం యొక్క ప్రేమధనాన్ని, ఆ ధనాన్ని నీకు ఇస్తాను అంతే, నువ్వు తరించుకో, నీ పాపాలని నిర్మూలిస్తాయి నువ్వు అంటే. చాలా చాలా ఈజీ భక్తి అన్నమాట. నిజానికి మనం ఆలోచన చేస్తే ఇంతకన్నా ఈజీ భక్తి మనకు దొరకదు. అందుకే మనం ఈ గౌర పూర్ణిమను చాలా చక్కగా చేసుకోవాల. ఆ రోజు చాలా ఎక్కువ రౌండ్స్ చేయాల, గుడికి వెళ్ళి సేవ చేయాల. ఇంకా కృష్ణదాస్ కవిదాస్ గోస్వామి గారు చివరిలో అంటారు ఇంకా ఏమనంటే, మనుష్య జన్మ తీసుకున్న తర్వాత గౌరాంగ మహాప్రభు యొక్క గుణగణాలను వినకపోయినా, ఆయనను గుణించకపోయినా, ఆయనను స్తుతించకపోయితే ఆ వ్యక్తి జన్మ పూర్తిగా వ్యర్థం అయిపోతుంది. ఈ కలియుగంలో కృష్ణ భక్తి ప్రాప్తి కావాలంటే ఇంతకన్నా గొప్ప అవకాశం లేదని మనం చెప్పుకోవచ్చు. ఇది నాకు మాతాజీ, ఇదే నాకు కొద్దిగా తెలిసినంత మటుకు చైతన్య మహాప్రభు గురించి చెప్పాను. థ్యాంక్ యూ విన్నందుకు మీకు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా హరే కృష్ణ. హరే కృష్ణ. हरे कृष्ण माताजी, प्रणाम माताजी। हरे कृष्ण माताजी। వినబట్టం లేదు మాతాజీ మీ వాయిస్. వినపడట్లేదా మాతాజీ? వినబట్టం లేదు మాతాజీ. నాది వినబడుతుందా మీకు? మీరు బాగానే వినపడుతుంది మాతాజీ. మీ వాయిస్ బాగానే ఉంది, మాకు వినపడుతుంది. మీది మా వాయిస్ వినపడుతుంది. అవునా? అన్మ్యూట్ చేశారా మీరు? కళ్యాణి మీకు వినపడుతున్నాయా? వినిపిస్తున్నాయి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వినపడుతుందా? మీది వినపడటం లేదు నాకు మరి. మీ అంటే మన ఈ ప్రాబ్లమా? మన అందరి బాగానే ఉండేటుంది. మాతాజీదే వినపడలేదు. మాతాజీ చెప్పేది మనకు బాగానే వినపడుతుంది. బాగా వినిపించింది, బాగుంది. నాది మొత్తం చెప్పిందంతా వినపడిందండి? వినపడింది మాతాజీ. బాగా బాగా స్పష్టంగా కూడా ఉంది. మరి మీది నాకెందుకు మీకు ఇది వినపడటం లేదు? హరే కృష్ణ. వినబడుతుంది మాతాజీ, మీది మాకు వినబడుతుంది. మీది వినపడటం లేదు. హరే కృష్ణ. మీ వాయిస్ చాలా ఫీబుల్ గా వినిపిస్తున్నాయి. ఒక నిమిషం, నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను. ఇది ఇయర్ బర్డ్స్ ఉన్నాయి, మరి అది కనెక్ట్ అవ్వటం లేనట్టుంది. ఒక్క నిమిషం. మా బ్లూటూత్ ఆన్ ఉంది, చెప్పి ఎందుకో వినపడటం లేదు మరి తెలియదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు వినబడుతుందండి. నా దగ్గర ప్రాబ్లం ఉంది, నా ఇయర్ బడ్స్ లోనే ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు వినబడుతుంది చక్కగా. నేను వినబడుతున్నానా మాతాజీ మీకు? మీరు వినిపిస్తుంది మాతాజీ. వినిపిస్తా. ఓకే ఓకే మాతాజీ, నేను ఇది ఇయర్ బడ్స్ చేంజ్ చేశాను. ఇప్పుడు మీరు నాతో పాడతారా? ఈ గౌరంగ చైతన్య మహాప్రభు గురించి మనం చర్చించుకున్న తర్వాత ఈ సత్యసుతాష్టకం అనేది పాడాలి. నేను పాడితే నా వెనుక మీరు పాడతారా? లేకుంటే మీరు ఎవరైనా పాడతారా? మీరు పాడండి మాతాజీ, మీ వెనక మేము ముందు ట్రై చేస్తాం. మీరు నా వెనక పాడు. చాలా సింపుల్ గా ఉందన్నమాట ఇది. ముందు ఒక లైన్ చదువుతాను, మీరు రిపీట్ చేయండి. మళ్ళీ 2వ లైన్ చదువుతాను, రిపీట్ చేయండి. 3వ లైన్ 4వ లైన్ ఒకటేసారి చదువుతాను, మళ్ళీ రిపీట్ చేయండి.
सच्चिदाष्टम की जय। नवगौरवरं नवपुष्पशरं नवगौरवरं नवपुष्पशरम् नवभावधरं नवलास्यपरं नवभाव्यधरम् नवलास्यपरम् नवहास्यकरं नवहेमवरं प्रणमामि सच्चिदानन्दगौरवरम् नवहास्यकरं नवहेमवरं नवदेशपरम् प्रणमामि सच्चिदानन्दगौरवरम् प्रणमामि सतीसुतगौरवरम् नवप्रेमयुक्तं नवनीतसुचं नवप्रेमयुतं नवस्तियुतम् नववेशकृतं नवप्रेमरसं नववेशकृतं नवप्रेमरसम् नवदाविलासाच्युतप्रेममयं प्रणमामि सच्चिदानन्दगौरवरम् नवदाविलसतशुभप्रेममयं प्रणमामि सच्चिदानन्दगौरवरम् हरिभक्तिपरं हरिनामधरम् हरिभक्तिधरम् हरिनामवरम् करजाप्यकरं हरिनामपरम् हरिचाप्यहरम् हरिनामवरम् नयने सततं प्रणयाश्रुतरं प्रणमामि सच्चिदानन्दगौरवरम् नयने सततं प्रणयाश्रुतरं प्रणमामि सततं जनता भवतापहरम् सततं जतां परमार्थपरायण लोकगतिम् परमार्थपरालोकगतिम् नवलेहकरं जगतापहरं प्रणमामि सच्चिदानन्दगौरवरम् नवलेहकरं जगतापहरं प्रणमामि सच्चिदानन्दगौरवरम् निजभक्तिकरं प्रियचारुतरम् निज भक्ति करो वृषभापरणम् नटनार्दन नागरराजकुलं नटनार्दनाचलराकुलनम् कुलकामिनि मानसलास्यकरं प्रणमामि सच्चिदानन्दगौरवरम् कुलकामिनि मानसलास्यकरं प्रणमामि सच्चिदानन्दगौरवरम् करतालवलं कलकण्ठरवम् करतालवलं कलकण्ठम् मृदुवाद्यसुवीणिकया मधुरम् सुवीणिकया मधुरम् निजभक्तिगुणावृतनाट्यकरं प्रणमामि सच्चिदानन्दगौरवरम् निजभक्तिगुणावृतनाट्यकरं प्रणयने
మామి సతే సుత గౌరవరం యుగధర్మయుతం పునర్నందసుతం ధర్మయుతం పునర్నందసుతం ధరణి సుచిత్రం భావభవచితం ధరణి సుచిత్రం భావచిత్తం తనుధ్యాన చింతం నిజవాసయుతం ప్రణమామి సచిత గౌరవరం తనుధ్యాన చింతం నిజవాసయుతం ప్రణమామి సచిత గౌరవరం అరుణం నయనం చరణం వసనం అరుణం నయనం చరణం వసనం వదనే స్ఖలితం స్వకనామధరం వదనే చలితం వదనాశయనం కరుతే సురసాం జగత జీవనం ప్రణమామి సచీసుత గౌరవరం కురుతే సురసాం జగతాం జీవనం ప్రణమామి సచీసుత గౌరవరం ప్రణమామి సచీసుత గౌరవరం ప్రణమామి సచీసుత గౌరవరం శ్రీ సచిదాష్టకం కి జై. ఇది మీరందరు మాతాజీ ఈ అష్టకం నేర్చుకొని మాతాజీ అష్టకంలో ఉంది. నాది క్షమించండి నన్ను. నేను ముందు మీకు అట్లీస్ట్ ఫోన్ లో మన వేదాభ్యాస్ లో వైష్ణవ గీత తీసినా వచ్చేదన్నమాట. నాకు అనిపించింది ప్రభుజీకి కూడా నేను చెప్పడం నాతోనే నా అపరాధం జరిగింది మాతాజీ. యాక్చువల్లీ క్షమించండి. ఇది మీరు సచిత్తు అష్టకంలో ఉంది, అష్టకాలలో ఉంది. సౌరాష్ట్ర మాతాజీ సచి సుతాష్టకం, శ్రీ సచి సుతాష్టకంలో ఉంది. అది సార్వభౌమ భట్టాచార్య గారు రచించారనమాట. ఒకసారి క్లాస్ లో పాడాను మాతాజీ. చాలా సింపుల్ వర్డ్స్ లో ఉంది. నాకు అదే అనిపించింది, సింపుల్ వర్డ్స్ ఉంది కదా అని. నాకు దాంట్లో కూడా రాలేదు. ఇది గౌరపూర్ నాడు చక్కగా నేర్చుకొని పాడుకోండి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఇచ్చినందుకు, ఏదో నాకు తెలిసింది కొద్ది చెప్తే మీరు కోర్చుకొని విన్నందుకు థ్యాంక్ యూ మాతాజీ. మీరు చెప్పినందుకు మీకే ధన్యవాదాలు చెప్పాలి మాతాజీ. ఈ రోజే నేర్చుకున్నాం మాతాజీ ఇది సచిసూతాష్టకం. ఈ రోజు ప్రొద్దున ఒక క్లాస్ లో నేర్పినుండే, ఇప్పుడు వస్తుందని. అందుకే మీరు పాడగలుగుతున్నారు చక్కగా ఒక వాయిస్. మాతాజీది కరెక్ట్. నాకు అనిపించింది మీ దగ్గర ఉందేమో. ఈ రోజు నేను ముందే చెప్తే పుస్తకం ఉంది మాతాజీ. పుస్తకాలు తెరిచేవాళ్ళు. పర్లేదులేండి, మీరు 14వ తారీఖు పాడుకోండి. ఓకే మాతాజీ. ఎవరికైనా అడగాలంటే అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. ఈ రోజు క్లాస్ ఉన్నదని మెసేజ్ రాలేదు మాతాజీ, అందుకని నేను లేదు. అలాగే ప్రభుజీ మర్చిపోయారట. నేను రెడీ అయ్యాను, కూర్చున్నాను. ఆయన వెళ్లే ముందు నాకు మెసేజ్ పెట్టారు క్లాస్ తీసుకుంటారా అని. నేను ఓకే అన్నాను అనమాట. నేను కూర్చున్నాను రెడీ. ఇంకా ఆయన లింక్ పంపడం లేదని నేను ఒక కాల్ కూడా చేశాను. చేస్తే లేపలేరు. తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టాను. అప్పుడు ప్రభుజీ జ్ఞాపకం వచ్చిందట ఇవాళ క్లాస్ అని. లేకపోతే మీకు ముందే ఉదయమే మెసేజ్ వస్తుంది కావచ్చు అన్నా. అవును మాతాజీ, ముందే వస్తుంది, ముందే పంపిస్తారు. యాత్రలో ఉన్నారు, బిజీ ఉన్నారు చాలా. మీరు ఎంతమంది వస్తున్నారండి తెలుగు యాత్రకి? 95 మంది వస్తున్నామండి. 95. మై గాడ్. ఓకే మాతాజీ. వెంకటరత్నం గారు మాతాజీ
హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఎలా ఉన్నారు రాధే? బానే ఉన్నాను మాతాజీ. ప్రభు చెప్పినారు కదా మీకు ఆరోగ్యం తోడడం ఇట్లా ఉందని. కొంచెం సర్జరీ అయింది. సరే సరే. ఆ, బాగున్నారు? బానే ఉందండి. మీ ఏం అందరి ప్రేయర్ సర్జరీ వల్ల అయింది? ఏం ఇది సర్జరీ అయిందండి? గాలి బ్లాడ్ తీసేసారండి. ఓహోహో, కొలెస్ట్రాలిస్. ఓకే మాతాజీ, నన్ను సెలవు తీసుకోమంటారా? సరే మాతాజీ. థ్యాంక్ యూ ధన్యవాదాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ హరే కృష్ణ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి జై. జై. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ వెంకటరత్నం గారు. మాతాజీ మాతాజీ, మరి ఇప్పుడు ఏం ఇప్పుడు ఏంటో మరి నాకు అర్థం కాలేదు. ప్రభుజీ నాకేం చెప్పలేదు. అచ్చా. నన్ను హోస్ట్ గా కూడా వెళ్ళలేదు. ప్రభుజీ ఏమన్నారు హోస్ట్ గా? మాల చేయండి మాతాజీ. లేకపోతే ఏంటి మాతాజీ? ఒక మాల చేస్తాం కదా, మాల జపం చేయాలి. మాల చేస్తే ఓకే అంతలో ప్రభుజీ వస్తారేమో. ఓకే ఓకే ప్రభు మాతాజీ. సరే. నమో విష్ణుపదాయ కృష్ణకృష్ణాయ శ్రీదేవ వేదాంత స్వామి నమస్తే సరస్వతి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే హరే.